కృష్ణా జలాలకు దాదాపు సంబంధం లేకపోయినప్పటికి కూడా ఈ పోలవరం బానకచర్ల ప్రాజెక్టు ఎందుకు వివాదమైంది? తెలంగాణకు ఉన్నటువంటి అభ్యంతరాలేమిటి? తెలంగాణ కేంద్రానికి పోయి ఈ పథకాన్ని ఆపు చేయించే ప్రయత్నం ఎందుకు చేస్తూ ఉంది? అసలు ఈ పథకం సాధ్యం అవుతుందా? సాధ్యం కాదా? అసలు వివాదం ఏమిటి? ఈ వివరాలు తెలుసుకునేందుకు మనతో ఇరిగేషన్ నిపుణులు శివరాచల గారు ఉన్నారు. వారితో పోడోకాస్ట్లో చర్చిద్దాం. నమస్తే శివరాచల గారు. నమస్తే. యాక్చువల్గా ఇది ఒక డిఫరెంట్ సబ్జెక్టు. రాయలసీమ వాసులు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కానీ ముఖ్యంగా రాయలసీమ వాసులు తెలుసుకోవాల్సిన సబ్జెక్టు. ఇది ఏంటంటే పోలవరం బానకచర్ల ప్రాజెక్టు అసలు తెలంగాణకి ఏ రకంగా సంబంధము? పోలవరం నుంచి బానకచర్ల అంటే ఈ మధ్యకాలంలో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆ తర్వాత శాసనసభలో పయ్యావుల కేశవ్ గారు కానీ ఈ ప్రాజెక్టు గురించి పూర్తి వివరాలు తీసుకొచ్చి రాయలసీమలో మళ్ళీ ఆశలు రేపారు. ఇది ఏమిటంటే రాయలసీమ వాసులకు ఉన్నటువంటి డౌట్ ఏమిటంటే ప్రభుత్వం మారిన ప్రతిసారి ఒక కొత్త పథకం అమల్లోకి తెస్తున్నారు. అంటే కొత్త పథకాన్ని తీసుకొచ్చి ఊరిస్తూ ఉన్నారు. అందులో ముఖ్యంగా మనకు తెలుసు 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టుసీమ టు రాయలసీమ అని చెప్పేసి, అంటే నదుల అనుసంధానం పేరుతో పట్టుసీమతో రాయలసీమ సస్యశ్యామలం అన్నారు. కనీసం చుక్క నీళ్ళు వచ్చింది లేదు. దానికోసం చాలా ఆశలు రేకెత్తించారు. తర్వాత 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమ లిఫ్ట్ పథకాన్ని ఒకటి తీసుకొచ్చారు. అది మరీ భారీ స్థాయిలో, అంటే దాదాపు 1,60,000 క్యూసెక్కులు, అంటే ఇప్పుడు ఉన్నటువంటి 80,000 క్యూసెక్కుల ప్రాజెక్టును 1,60,000 క్యూసెక్కుల హెడ్ రెగ్యులేటర్ ప్రాజెక్టును 1,60,000 క్యూసెక్కులకు పెంచుదామని చెప్పేసి, ఆ తర్వాత పర్యావరణ అనుమతులు అవసరం లేదని చెప్పేసి ఒక కొత్త ప్రాజెక్టు అప్పుడు అనౌన్స్ చేశారు. అది దాదాపు అన్అఫిషియల్గా చేసుకుంటూ వచ్చి మొత్తానికి తెలంగాణ అబ్జెక్షన్తో అది ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కొత్తగా రాయలసీమ వాసుల అసంతృప్తిని చల్లార్చేందుకు పోలవరం టు బానకచర్ల ప్రాజెక్టు ప్రకటించింది. అసలు ఈ ప్రాజెక్టు సాధ్యమా? ఇది తెలంగాణకు ఎందుకు అబ్జెక్షన్ అవుతుంది? చాలా లెంతీ క్వశ్చన్ పెట్టారు. సో మీరు అడిగిన వాటిలో 3 ఉన్నాయి. ఒకటి ప్రాజెక్ట్ ఫీజిబిలిటీ ఏంటి, పోలవరం నుంచి బానకచర్ల ప్రాజెక్టు నిజంగా నిర్మించగలుగుతారా, ఒక పాయింట్. రెండోది ఇది ఎన్జిటి లాంటి పర్మిషన్లు ఎలా ఉంటాయని ఇంకో పాయింట్. మూడోది తెలంగాణకు సంబంధం లేదు కదా ఈ నీళ్ళలో, అంటే గోదావరి నుంచి, అంటే పోలవరం దగ్గర నుంచి మొదలుపెట్టి బానకచర్ల కర్నూలు జిల్లా, అంటే ఇప్పుడు నంద్యాల జిల్లా బానకచర్ల వరకు నీళ్ళు తీసుకొస్తున్నారు. మరి రాయలసీమకు అభ్యంతరం ఏంటి? 3 అంశాలు ఇందులో ఉన్నాయన్న. మన అన్నిటికన్నా ముందు పోలవరం బానకచర్ల లింక్ ఎలా ఉంటుందని దాని గురించి మనం ఒకసారి చూసుకుంటే, మీకు ధవళేశ్వరం ప్రాజెక్టుకి ఎగువన పోలవరం ఇప్పుడైతే స్పిల్వే ఉంది, ఇంకా ప్రాజెక్టు పూర్తి కాలేదు. అంటే మన ఈసీఆర్ఎఫ్ ప్రాజెక్టు ప్రధాన డ్యామ్ అనేది పూర్తి కాలేదు కాబట్టి స్పిల్వే ద్వారా నీళ్లు తీసుకొస్తూ ఉన్నారు. అక్కడ నుంచి నీళ్లు అక్కడ ద్వారా కాలువల ద్వారా, కుడి కాలువ ద్వారా కృష్ణానది ప్రకాశం బ్యారేజ్ ఎగువకు తీసుకొచ్చి అక్కడ కృష్ణానదిని దాటించి, ఒక అక్విడక్ట్ ద్వారా దాటించి ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ప్రాంతంలో రావులపాలెం అనే ఒక ఊరు దగ్గర, అది అడవి ప్రాంతం, పుల్లల చెరువు మండలం వస్తుంది. పూర్తిగా 70% అడవి ఉన్న మండలం అది. ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో ఉంటుంది. అక్కడ ఒక రిజర్వాయర్ కట్టి దాదాపు 300 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ రిజర్వాయర్ని కట్టి అక్కడ నుంచి బానకచర్లకు నీళ్లు తీస్తామని చెప్పారు. పోలవరం నుంచి రావులపాలెం వరకు నీళ్ళు ఎలా తేవాలనే దాని మీద ఒక అంచనా ఉంది. కానీ ఈ రావులపాలెం నుంచి బానకచర్లకు ఎలా నీళ్లు తీసుకెళ్తారనే దాని మీద ప్రభుత్వం దగ్గర ఇప్పటికి ప్రతిపాదన లేదు. అంటే ఏ మార్గంలో తీసుకెళ్తారు, ఏ ఊళ్ళ ద్వారా తీసుకొస్తారు, దీని మీద ప్రతిపాదన లేదు. సో ఈ మొత్తం ఒక పెద్ద బహుళార్థ ప్రాజెక్టుగా చూసినప్పుడు తల, శరీరం, తోక. తల పోలవరం అయితే తోక చివరి భాగం బానకచర్ల, మధ్యలో శరీరం. శరీరం నుంచి కిందికి నీళ్ళు ఎలా పోవాలన్న దాని మీద ఇంకా ప్రభుత్వం దగ్గర ఎలాంటి డిజైన్ సంబంధించిన ఆలోచనలు లేవు. సో ఇది కేవలం ఒక రకంగా ఈ ప్రాజెక్టుని ప్రభుత్వం ఒక చర్చ కోసము బయటికి తీసుకొచ్చినట్టుగా చూడాలి దీన్ని. అయితే ఈ ప్రాజెక్టు ఇలా తీసుకురావడం ఇది మొదటిసారి కాదు. 2018లో, అంటే ఆ రోజు ముఖ్యమంత్రి ఉన్న చంద్రబాబు నాయుడు గారు పోలవరం సోమశిల లింక్, అంటే నదుల జాతీయ అనుసంధానం పథకంలో భాగంగా పోలవరం నుంచి సోమశిలను లింక్ చేస్తాను,
దాన్ని రాయలసీమకు నీళ్ళు ఇస్తానని చెప్పారు. అంటే ఇది కొత్త ప్రాజెక్ట్ కాదనమాట. కాదు. ఇది కొత్త ప్రాజెక్ట్ కాదు. నదుల అనుసంధానంలో భాగంగా మనం ఏదైతే అంటే మనం గంగా, కావేరి అనేది బ్రాడర్‌గా మాట్లాడినా, మన దక్షిణాదికి వచ్చే వరకు మహానది, కావేరి వరకు తీసుకొట్టని మాట్లాడతాం. అందులో కూడా ముఖ్యంగా ఏందంటే మహానదిలో నీళ్లు లేదు కాబట్టి గోదావరి, కృష్ణా అనుసంధానం లేక పెన్నా అనుసంధానం గురించి మనం ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం. దీని మీద చర్చ జరిగింది. ఆ రోజు దానికి సంబంధించిన ఒక చోట పైలాన్ గూడా ఆవిష్కరించారు 2018 ఇదే ప్రాజెక్ట్‌కి. అయితే ఆ రోజు ఆ ప్రాజెక్ట్ ఏంటంటే గోదావరి సోమశిల. సోమశిల అంటే మనకు నెల్లూరు జిల్లాలో ఉంది. సోమశిల దిగువన ఇంక సముద్రమే ఉంటుంది. సోమశిలకు కెనాల్స్ ఉన్నాయి తప్పితే కింద ఇంక మళ్ళీ వేరే అంటే ఇప్పుడు సంగం ప్రాజెక్టు, సంగం ఆనకట్ట, నెల్లూరు ఆనకట్ట వచ్చింది. ఒకటి స్టోరేజ్ కెపాసిటీ చాలా చాలా తక్కువ. డైరెక్ట్‌గా సముద్రంలోకి వెళ్ళిపోతుంది అది. సో, దాన్ని ఈ ప్రభుత్వం మళ్ళీ రెండోసారి ఇప్పుడు మళ్ళీ గెలిచిన తర్వాత దాన్ని మార్చి పోలవరం నుంచి బనకచెర్ల అన్నారు. సో, నేను ఈ ప్రాజెక్ట్ వైబిలిటీ ఉందా? ఫీజిబిలిటీ ఉంటుందా? అభ్యంతరాల కన్నా ముందుగా గూడా అసలు ఈ ప్రాజెక్ట్ రూపాన్ని గురించి మనం చెప్పాలి. ప్రాజెక్ట్ ఎందుకోసం ఇస్తున్నామని చెప్తున్నారు? మీరేదైతే చెప్పారో రాయలసీమ ప్రజలకు నీళ్ళు ఇవ్వటం కోసమని చెప్తున్నారు. రాయలసీమకు నీళ్ళు ఎక్కడి నుంచి ఇవ్వాలి? రాయలసీమ మొత్తానికి గుండెకాయ ఏంటి? కృష్ణానది. కృష్ణా నది. కానీ గుండెకాయ మనకు రక్తాన్ని 4 వైపులా పంపు చేసినట్టుగా మనకు పంపు చేసేదేంటి? బనకచెర్ల. బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్. మీకు హెడ్ రెగ్యులేటర్ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి కృష్ణానది నుంచి నీళ్ళు తీసుకొని హెడ్ రెగ్యులేటర్ ద్వారా బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ తీసుకొచ్చాం. ఎస్ఆర్ఎంసీ ద్వారా. బనకదర క్రాస్ రెగ్యులేటర్ దగ్గర మనకు పాతకాలంలో ఉన్న ఎస్ఆర్బీసీ, తెలుగంగ కాలువ, నిప్పులవాగు ఎస్కేప్, తర్వాత రాశిగడ డ్యాంలో తీసుకొచ్చిన జీఎన్ఎస్ గాలేరు నగరి, సుజల స్రవంతి 4 కాలువలకు నీళ్ళు తీసుకెళ్తున్నాం. అక్కడ నీళ్లు పోయకుండా సోమశిలలో నీళ్లు పోస్తే రాయలసీమకు నీళ్ళు ఎలా వస్తాయి? సోమశిల నుంచి ఎనికి రావడానికి నీళ్ళు రావడానికి లేదు. సోమశిల ఆల్రెడీ ప్రాజెక్టు నెల్లూరులో ఉంటది. ముంపంతా కడప జిల్లాలో ఉంటది. గ్రావిటీ ఉంటది. కాబట్టి ఆ ప్రాజెక్ట్‌ని ఆ రోజు చాలా తీవ్రంగా వ్యతిరేకించి మీరు రాయలసీమకే నీళ్ళు ఇవ్వాలనుకుంటే, రాయలసీమకు నీళ్లు సప్లై చేసే బనకచెర్ల దగ్గరకో, లేదా శ్రీశైలం డైరెక్ట్‌గా శ్రీశైలం డ్యాంలో గనక మీరు నీళ్లు పోసారనుకోండి, అక్కడున్న అవకాశం ద్వారా ఎట్లైనా నీళ్ళు తెచ్చుకోవచ్చు. అలా కాకుండా ఇక్కడ సోమశిల పోసి రాయలసీమ చేయటం అనేది ఈ ఆలోచన కరెక్ట్ కాదని ఆ రోజు రాయలసీమ తరపున మాట్లాడిన వాళ్ళు గానీ, జనరల్ ఇరిగేషన్ తరపున మాట్లాడిన వాళ్ళందరూ కూడా చెప్పిన మాట. ఈసారి గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆలోచించారా? లేక గత సూచనలు పరిగణించారా? గానీ ఈ ప్రాజెక్ట్ మార్చటాన్ని నేను ఆహ్వానిస్తున్నాను. అంటే రాయలసీమ నీళ్ళు ఇవ్వాలంటే అది బనకచెర్లకు నీళ్ళు ఇస్తేనే వస్తది. ఇస్తారా లేదని తర్వాత మళ్ళీ మనం మాట్లాడదాం. రాయలసీమకంటూ నీళ్లు దక్కాలంటే బనకచెర్లకు, శ్రీశైలంకు నీళ్ళు వస్తేనే దక్కుతాయి. సో, ప్రభుత్వ ఉద్దేశంలో మొదటి పార్ట్‌ని నేను పూర్తిగా సమర్థిస్తాను. మీరు బనకచెర్ల తేవటం మంచిది. అదే సోమశిల తీసుకొస్తే అదొక హైవే ప్రాజెక్ట్ మాత్రమే అయితది. గుంటూరు నుంచి నెల్లూరు పోయే హైవేకి ప్యారలల్‌గా కెనాల్ పోతా ఉంటది. అక్కడ కొత్త ఆయకట్టు లేదు. ఆల్రెడీ హై ఫెర్టిలిటీ ఉన్న ల్యాండ్ అక్విజిషన్‌కే వేల కోట్లు కావాలి. ఎందుకంటే అక్కడ ఎక్కడ కూడా అంటే హైవేకి చాలా దూరంగా ఉన్న దగ్గర కూడా 40, 50 లక్షలు ఉంటది ఎకరా. ఎందుకంటే మిరప మనకు పైనుంచి వచ్చేటప్పుడే ఫస్ట్ తెనాలి డివిజను, పర్చూరు ఇదంతా కూడా వరి ఎక్కువ పండుతుంది. తర్వాత టొబాకో ఉంది, మిరప ఉంది, కాటన్ ఉంది. ఇన్ని సారవంతమైన మళ్ళీ కిందికి నెల్లూరు జిల్లాకు పోతే మామిడి, ఉప్పలపాడు వైపు పోతే మామిడి. ఇంత సారవంతమైన భూములను సేకరించి నీళ్ళు భూమి కూడా పీల్చుకోవడానికి లేదు. అక్కడ వర్షపాతం అధికమే. కొత్తగా మీరు గ్రౌండ్ వాటర్ పెరుగుతుందని చెప్పడానికి కూడా లేదు. సో, అదొక నిరర్ధకమైన ప్రాజెక్ట్ అవుతుంది అని ఆ రోజు దాన్ని వ్యతిరేకించాం. ఈరోజు ఎలా తీసుకొస్తారంటే ఇప్పటికున్న సగం అంటే డీపీఆర్ నేను చెప్పినట్లుగా ఒక భాగం మాత్రమే పూర్తయింది. పోలవరం, బనకచెర్లను మనం 3 భాగాలుగా చూద్దాం. పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు నీళ్లు తీసుకురావడం ఒకటి. ప్రకాశం బ్యారేజ్ నుంచి రావులపాలెం అంటే ఏదైతే ప్రతిపాదిత రిజర్వాయర్ ఉందో అక్కడికి ఇంకొకటి. అక్కడి నుంచి బనకచెర్లకు చేర్చడం. బొల్లపల్లి. ఆ బొల్లపల్లి దగ్గరే రావులపాలెం అనే ఊరుందనమాట. బొల్లపల్లి మండలం అవుతుంది. ఇది ఎర్రగొండపాలెం. బొల్లపల్లి వచ్చేసి మనకు వినుకొండ నియోజకవర్గం వస్తుంది. రావులపాలెం ఇదంతా పుల్లల చెరువు మండలానికి దగ్గరలో ఉంటదనమాట. అంతా అదే అడవి ప్రాంతం అదనమాట అది. సో, బొల్లపల్లిగానే పిలుద్దాం దాన్ని. ఈ 3 భాగాలలో క్లారిటీ ఉంది మనకు మొదటి భాగం. ఏది పోలవరం నుంచి కృష్ణానది వరకు నీళ్ళు తీసుకురావాలి. గ్రావిటీ ఎందుకంటే ఆల్రెడీ పోలవరం కులికాలువ ఉంది. అదే కాలువ ద్వారా తీసుకురావచ్చు. లేదా దానికి సమాంతరంగా ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా దానికి సమాంతరమైన కాలువ ఒకటి కట్టాలి. కడతామని పెద్దాం. అది కట్టడం సులభం. ఎందుకంటే ఆల్రెడీ ఒక కాలువ ఉంది కాబట్టి కొంత ల్యాండ్ అక్విజిషన్ చేయాలి. ఎక్కడెక్కడ అక్విడేట్లు ఇదంతా డిజైన్ అంతా కరెక్ట్‌గా ఉంటుంది. కాబట్టి అది ఈజీగా చేసేస్తారు. రెండోది అక్కడి నుంచి బొల్లాపల్లి లేక రావులపాలెం దగ్గరికి రిజర్వాయర్ ఎలా తీసుకెళ్తారు? దాని గురించి చూడాలి. ఆ తర్వాత అక్కడి నుంచి వెలుగోడుకి మన బనకచెర్ల వరకు ఎలా తీసుకెళ్ళాలి? దాని మీద ఇంకా ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదన లేదు. ఈ ప్రాజెక్టుని నిజంగా పూర్తి చేయాలి అనుకుంటే మనం ముందుగా పని మొదలు పెట్టాల్సింది చివరి నుంచి తల వైపు రావాలి.
కాళ్ళ నుంచి తల వైపు రావాలి. చివరి నుంచి పైకి రావాలి. పైనుంచి కిందికి కాదు. కింద నుంచి పైకి రావాలన్నమాట ఇది. స్ట్రక్చర్ మోడల్‌లో మనము టాప్ టు బాటమ్ కాకుండా బాటమ్ టు టాపంలో ఆలోచిస్తేనే ఈ ప్రాజెక్ట్ అవుతుందా లేదా అని మనకు అర్థమవుతుంది. ఈ ప్రాజెక్ట్‌కి సార్థకత ఉంటుందా లేదా? ఈ ప్రాజెక్ట్‌కి ఫీజిబిలిటీ ఉంటుందా లేదా అని అర్థమవుతుంది. ఒక్క విషయం చెప్పండి. బై గ్రావిటీ బానకచర్ల వరకు అయితే సాధ్యం కాదు. కదా! హ్మ్. ఓకే. ఆహ్, ఎట్టి పరిస్థితుల్లో లిఫ్ట్ సిస్టమ్ వాడాల్సిందే. హ్మ్. లిఫ్టు అంటే ఎంత కరెంటు అవసరమవుతుంది? అంటే ఆహ్, ఎంత పవరు అవసరమవుతుంది? అది సాధ్యమా? అంటే మనం ఇందాక మనం చూసాము. కాళేశ్వరం ప్రాజెక్ట్ చూసాం. దాదాపు అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా వాటర్ ఇవ్వడం వల్ల ఎంత ప్రభుత్వానికి లేదా ప్రజలకు ఎంత ఆదాయం ఉందో, దానికి మించి కరెంటు అవసరం ఉంది అక్కడ. దానికోసమని శ్రీశైలం ప్రాజెక్టు పవర్ అంతా తీసుకుపోతూ, నీళ్లు కిందికి వదులుతూ చాలా 2 రాష్ట్రాల మధ్య ఎప్పుడూ టెన్షన్ వాతావరణమే ఉంటుంది. సో, ఇది కూడా మరో కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితది కదా! లిఫ్ట్ వాడేపాటైతే నాకు తెలిసినంత వరకు దాదాపు 3300 మెగావాట్ల విద్యుత్ అవసరము అని చెప్పేసి నేనేదో పత్రికలో చదివాను. మళ్ళీ అది ఎట్లా సాధ్యం? 3300 మెగావాట్లతో ఒక ప్రాజెక్టు కట్టడానికి సాధ్యమవుతుందా? ఇప్పుడు కాళేశ్వరం గురించి మీరు పోలిక తీసుకొచ్చినప్పుడు, కాళేశ్వరానికి పోలవరం బనకచెర్ల లింక్‌కి ఎలాంటి సారూప్యత లేని ప్రాజెక్ట్ ఇది. కాళేశ్వరం అనేది 100% లిఫ్ట్ ప్రాజెక్ట్. నది నుంచి తీసుకునేటప్పుడే లిఫ్ట్ చేసుకొని తీసుకొస్తాం. దానికి 5 దశలు, 6 దశల్లో స్టేజుల్లో లిఫ్ట్ తీసుకొస్తున్నారు. కానీ పోలవరం బనకచెర్లకొచ్చేసరికి సగం ప్రాంతము స్ట్రెయిట్ అవే కళ్ళ ముందు కనిపిస్తుంది. గ్రావిటీతో వచ్చేస్తుంది కృష్ణానది వరకు. కృష్ణానది నుంచి నాకు తెలిసి బొల్లాపల్లి వరకు కూడా లిఫ్ట్ అవసరం పడకపోవచ్చు ఇప్పుడున్న లైన్ చూసుకుంటే. ఎందుకంటే మీకు నాగార్జున సాగర్ కెనాల్‌ని ఇది 2, 3 చోట్ల క్రాస్ చేస్తూ ఉంటుంది. ఆ లైన్‌ని పర్పెండిక్యులర్‌గా క్రాస్ చేసుకుంటూ వస్తుంది. ఈ బొల్లాపల్లి నుంచి బనకచెర్లకి ఎట్లా పోతుందని దగ్గర మనం చూడాలి. అంటే 2 పార్ట్‌లకు లిఫ్ట్ అవసరం లేదు. ఊహాత్మకంగా అయినా గానీ లిఫ్ట్ అవసరం లేదు. ఒక పార్ట్‌కే లిఫ్ట్ కావాలి. ఒక పార్ట్‌లో ఏ స్థాయి లిఫ్ట్ కావాలి? ఖచ్చితంగా కాళేశ్వరం స్థాయి లిఫ్ట్ కాదు. మరి ఎలాంటిది? మనకందరికీ బాగా తెలిసిన మాల్యాల, ఓకే. హంద్రినీవా లిఫ్ట్ స్థాయి కావాలా? లేదా దానికన్నా చిన్నదైన ముచ్చుమర్రి లిఫ్ట్ వరకు కావాలా? నా ఉద్దేశంలో ముచ్చుమర్రి లిఫ్ట్ లాంటిది చిన్నది సరిపోతుంది ఇక్కడికి. ఎట్లా అంటే తక్కువ సరిపోతుంది? సరిపోతుంది. ఎందుకంటే మీరు బొల్లాపల్లి నుంచి ఎన్ని మీటర్లు ఎత్తిపోయాలనే దగ్గర ఏ స్థాయి కావాలనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. పోలవరం నుంచి మీరు ఎత్తిపోయట్లేదు. పోలవరం నుంచి బొల్లాపల్లికి గ్రావిటీతో వస్తుంది. బొల్లాపల్లి నుంచి మీరు బనకచెర్లకు కూడా నేరుగా ఎత్తిపోయట్లేదు. ఇక్కడ ఒక రిజర్వాయర్ కడుతున్నారు. రిజర్వాయర్‌లో ఎఫ్ఎస్ఎల్ ఏ స్థాయిలో ఉంటుంది? ఎంత కాంటూర్‌లో నాకు తెలిసి 5 కాంటూర్ గాని 4 లేక 5 కాంటూర్‌లో ఉంటుందిది. అంటే దాదాపు ఎంత తక్కువ వేసుకున్నా గాని అక్కడ 500-600 అడుగుల ఎత్తులో రిజర్వాయర్ రావచ్చు ఆ ప్రాంతానికి. అక్కడ నుంచి మీరు అక్కడికి తీసుకుపోవటానికి ఏ స్థాయికి లిఫ్ట్ చేయాలి? నేను గనక దీన్ని డిజైన్ చేస్తే ఏం చేస్తానంటే, బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి ఏదైతే వెలిగొండ ప్రాజెక్ట్‌లో భాగంగా నల్లమల సాగర్ అని ఒకటి కట్టారో, అంటే కొండల మధ్యలో ఉన్న రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞంలో భాగంగా మార్కాపు డివిజన్‌లో కొండల మధ్యలో ఉన్న 3 గ్యాపుల్ని గుండంచెర్ల, సుంకేసల, కాకర్ల ఈ 3 గ్యాపులను పూర్తి చేసి ఆ కొండలను ఒక రిజర్వాయర్‌గా మార్చేశారు. న్యాచురల్ రిజర్వాయర్‌గా మార్చేశారు. దానికి అధికారికంగా దాని స్టోరేజ్ కెపాసిటీ 50 టీఎంసీ ఉంది. ఒక్క విషయం ఇందులో అసలక్కడ భూసేకరణ కూడా పూర్తి కాలేదు కదా! వ బ నిర్వాసితులకు ఇంతవరకు పరిహారం ఇచ్చే పరిస్థితి కూడా లేదు. హ్మ్. మళ్ళీ దాంట్లో కొత్త అంటే అక్కడ దాదాపు 40 టీఎంసీల 40-50 టీఎంసీల స్టోరేజ్ కోసం అక్కడ రిజర్వాయర్ కట్టారు. బట్ దానికోసం ఇంతవరకు కూడా నిర్వాసితులకు ఏ రకంగా న్యాయం చేయలేదు. అవును. మళ్ళీ ఇట్లాంటివి చేయకుండా ఒకటేసారి మళ్ళీ ఎక్కడి నుంచో కొత్త ప్రాజెక్ట్ నీళ్ళు తీసుకొచ్చి అక్కడ కలుపుతామనేది నిర్వాసితులకి ఎప్పుడు కూడా ఆర్&ఆర్ ఎప్పుడు చేస్తారంటే ఏ ప్రభుత్వమైనా నీళ్లు నింపడానికి రెడీ అయిన దశలోనే చేస్తారు. ముందు చేయరు. హ్మ్. కేవలం ఇంక ఇదిగో ఈరోజో రేపో లేక ఈ నెల ఈ సీజన్‌లో మనం నీళ్లు నిలబెట్టగలం. మన మామూలు కృష్ణానది సీజన్ అంటే మన దగ్గర రాయలసీమ వచ్చేసరికి మనకు ఆగస్టు, సెప్టెంబర్, జూన్, జూలై ఇక్కడ రాదు. కిందికి కృష్ణా డెల్టాకెళ్ళిపోతుంది. ఆగస్టు సెకండ్ వీక్, థర్డ్ వీక్ నుంచి మనకు నీళ్ళొస్తాయి అనుకుందాం అనుకోండి. సో, అప్పుడు చేయటానికే నిర్వాసితులను దృష్టి పెడతారు. ఎంత ఖర్చు పెట్టాలి? ఏం చేయాలని. ఈరోజు నాకున్న లెక్క ప్రకారం దాదాపు 750,00,00,000 మాత్రమే నిర్వాసితులకు చెల్లించాల్సింది. ఓకే. చాలా వరకు దాదాపు 1500-1600 చెల్లించారు. ఒక 750,00,00,000 మాత్రమే చెల్లించాలి. ప్రభుత్వం అనుకుంటే అది పెద్ద విషయం కాదు. దేనికోసం అనుకోవాలి ప్రభుత్వం? వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు నింపడం కోసం అనుకోవాలా? అది నాకు తెలిసి ఇంకొక సంవత్సరం టైం పడుతుంది. ఈ సంవత్సరం లోపల అక్కడ నీళ్లు నింపే పరిస్థితి లేదు. సెకండ్ టన్నెల్ పూర్తి కావాలి. ఆ ఫీడర్ కెనాల్ ఉంది. ఫీడర్ కెనాల్ పూర్తి కావాలి. అక్కడి నుంచి ఈ కాలువలు తవ్వింది 2005, 6లో. ఏ కాలువలు ఎంత గట్టిగా ఉన్నాయో తెలియదు. ఎన్ని చోట్ల గండ్లు పడతాయో తెలియదు. ఇదంతా జరిగిన తర్వాతనే ఒక్కరోజు 750,00,00,000 ఇయటానికి ప్రభుత్వం ఆలోచిస్తది. అలా కాకుండా పోలవరం బనకచెర్లలో భాగంగా నేను దీన్ని ఇస్తానన్నారనుకోండి,
దానికేముంది అంత 90,000 ప్రాజెక్టులు 700 కోట్ల ఎంత ఎంత పని? ఓహ్! 700 కోట్లనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏ రోజు పెద్ద సమస్య కాదు. ప్రాజెక్టు నిజంగా నేను నీళ్ళు ఇవ్వగలను నమ్మిన రోజు మనం వద్దన్నా ఇచ్చేస్తారు. సో, ఆర్&ఆర్ ఇష్యూకి దీనికి సంబంధం లేదు. మనం గట్టిగా ఆలోచించాల్సింది ఈ రిజర్వాయర్ ప్రతిపాత రిజర్వాయర్ నుంచి ఎలా తీసుకెళ్తారు? నాకున్న ఒక ఆలోచన నేను 2016, 15లో నేను ప్రతిపాదించిందేంటంటే, ఏదైతే నల్లమల సాగర్ ఈ వెలిగొండ ప్రాజెక్ట్‌లో భాగంగా కట్టారో, దాంట్లో గనక ఈళ్ళు ఫీడ్ చేయగలిగితే, నాకు కరెక్ట్‌గా లెక్క చేయలేము. ఎందుకంటే, ఆ మెజర్‌మెంట్ ఏసే టెక్నాలజీ నా దగ్గర లేదు. మాక్సిమం అంటే 80-90 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్ చేస్తే సరిపోతుంది. 80-90 మీటర్ల ఎత్తు అనేది చాలా చిన్న లిఫ్ట్. అది కాలుష్యంతో కాదు కదా! ముచ్చుమరితో పోల్చుకోవచ్చు. ముచ్చుమరితో పోల్చుకోవచ్చు. కానీ 200 టీఎంసీలు గదా! ఈ ప్రాజెక్టు. ఇప్పుడు 200 నంద్యాల ఓన్లీ 200 40 టీఎంసీ టీఎంసీలు. మీరు ఎన్ని రోజుల్లో తీసుకుంటున్నారని చూడండి. మీరు హ్మ్. నంబర్ చూడగాకుండా రోజులు చూడండి. హ్మ్. రోజుకి ఎంత తీసుకుంటున్నారనేది ముఖ్యం. మనం టీఎంసీ అంటే ఏమంటాము? 24 గంటల్లో ఒక పాయింట్‌లో చేరే నీటిని టీఎంసీ అంటున్నాం. అంటే ఒక పాయింట్‌ని 24 గంటల్లో 11,547 క్యూసెక్కులు గనక దాటితే ఒక టీఎంసీ పోయిందని చెప్తున్నాం. అవును. 200 ఏంటి అది ఒక రోజు పోదు. అది ఎన్ని రోజులు పోతది? ఫ్లడ్ ఇప్పుడు డేస్, ఫ్లడ్ మీకు డేస్ మీకు ఉన్నన్నోళ్ళు. కాలువ వెడల్పు ఒక టీఎంసీ కెపాసిటీ పెడతారా? అంటే 11,547 పెడతారా? 15,000 పెడతారా? 20,000 పెడతారా? దాన్ని బట్టి ఉంటది. ఒక రోజు పోయేదది. ఓకే. కాబట్టి మనం 200కి ఎంత లెక్క ఎప్పుడు వేయకూడదు అది. హ్మ్. దీన్ని కంటిన్యూటీగా చూసుకోవాలి. ఒక రోజు ఎంత వేయడానికి పోతుందో నాకు తెలిసి మాక్సిమం ఒక టీఎంసీ మాత్రమే పెడతారు. అంతకుమించి పెట్టడానికి పెద్దగా ఏం ఆలోచించరు. అంతకుమించి అవసరం కూడా ఉండదు. ఆ వెలిగొండ నల్లమల సాగర్‌లో నీళ్లు పోసి ఇక్కడ మీరు అడగాల్సిన ప్రశ్న అక్కడి నుంచి వెలుగొడుగు టన్నెల్ కొట్టాల్సొస్తది 22 కిలోమీటర్లు. నల్లమల ఫారెస్ట్‌లో. కొట్టాలి. టన్నెల్ కొట్టాలి. కాలువ ఓపెన్ కెనాల్‌కి టైగర్ రిజర్వ్డ్ కాబట్టి పర్మిషన్ రాదు. ఓకే. తీసుకురాను కదా! టన్నెల్‌కొస్తది. ఎందుకంటే ఇక్కడ ఎంట్రీ పాయింట్ నుంచి అక్కడ ఎగ్జిట్ పాయింటే కాబట్టి మధ్యలో అడవి ఎక్కడ డిస్టర్బ్ ఇప్పుడు కాకుండా ఆల్రెడీ వెలుగొండకు టన్నెల్ అవుతది. ఏసినట్టుగానే. ఇప్పుడు మీరు అడగొచ్చు మరి 18.8 కిలోమీటర్లు వెలుగొండ ఇన్ని సంవత్సరాలకు పూర్తి కాలేదు. మరి ఇది పూర్తయితదా? హ్మ్. మళ్ళీ మీరు ఎస్ఎల్‌బీసీ రిజర్వాయర్‌లో గత 5, 6 నల్గొండ నెలల కిందట కూలిపోయి శవాలు కూడా దొరకని పరిస్థితి ఉంది నల్గొండకు కదా! అవును. ఉంది కదా! దాని మీద మనం టెక్నికల్‌గా కొంచెం వర్రీ కావాలి. సాధ్యం అవుతుందా కాదా అని. హ్మ్. అయితే ఎస్ఎల్‌బీసీకున్న అంటే అక్కడున్న మట్టి నేల స్వభావానికి మన వెలుగోడు ప్రాంతంలో నేల స్వభావం చాలా వేరియేషన్ ఉంటది. ఓకే. ఇది గట్టిగా ఉంటది. ఇది ఈ రోజున్న టెక్నాలజీలో. ఓకే. అంటే మనం ఆల్రెడీ వెలుగొండ అనుభవం ఉంది కాబట్టి ఎలాంటి టీబీఎం మిషన్స్ కావాలి? హ్మ్. టన్నెల్ బోరింగ్ మిషన్స్ ఎలాంటివి కావాలి? అక్కడ ఎలా ఉంది? దాన్ని చేసుకుంటే పెద్ద కష్టమైందేం కాదు. 2 వైపులా మొదలుపెట్టామంటే ఓ 2 ఏళ్ల లోపల చేయొచ్చు దాన్ని. ఓకే. ఈ ప్రాజెక్ట్ మొత్తాన్ని కూడా 4, 5 ఏళ్ళైతే చేయలేరు. కంటిన్యూగా జరిగితే మినిమమ్ 10 సంవత్సరాలు పడతది. హ్మ్. 10 ఏళ్ళైతే పడతది. ఎవరైనా 2, 3 ఏళ్ళు చేస్తారంటే అది అబద్ధం అయితది. 10 ఏళ్ళు పడతదనమాట. ఇంత కాంప్లికేటెడ్ కాబట్టి మీలాంటి వాళ్ళు ఇది సాధ్యమా అని అనుమానించడంలో ఏమి తప్పులేదు. ఇది ఇది చాలా సాధ్యమా కాంప్లికేటెడ్ అనేది ప్రాజెక్ట్. ఒకటి నేను ఎందుకు చెప్తున్నా అంటే, హ్మ్. ఓకే. ఫిజికల్‌గా మీరన్నట్టు ఇట్లా వైబిలిటీ ఉన్నప్పటికి కూడా హ్మ్. అసలు డబ్బులు ప్రభుత్వం దగ్గర ఉన్నాయా? ఇరిగేషన్ ప్రాజెక్ట్‌కి ప్రభుత్వం ఒక రూపాయి దీనికెంత నేను చదివిన ప్రకారం రూ. 81,000,00,00,000 దీని ప్ర ప్ర బడ్జెటు. ఇంగ అది పెరుగుతూనే ఉంటది అంచనా. ప్రతి సంవత్సరము రేట్ల ఎస్కలేషన్ ఆ! పెట్టుకుంటే మీరు 1,00,00,00,000 అనుకోండి. మరి 80,000 మంది 1,00,00,00,000 అనుకోండి. నేనేం చెప్తానంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్‌కి ప్రభుత్వం ఒక్క రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఓహ్! ప్రత్యామ్నాయ మార్గాలు చాలా ఉన్నాయి. అయితే ప్రభుత్వాలు నిస్వార్థంగా వాళ్ళ అప్పుల పరిధి దానిలో మాది తగ్గిపోతుందని చెప్పి భయపడి వీటిని పక్కన పెట్టకుండా తీసుకుంటే దీనికి పెట్టుబడి పెట్టే సంస్థలున్నాయి. లోన్‌లు ఇచ్చే సంస్థలున్నాయి. మీరు అడిగినట్లు వాళ్ళకి కాలువల మీద కూడా పవర్ జనరేట్ చేసుకోవచ్చు ఈరోజు. ఓకే. రిజర్వాయర్ల మీదే కాదు. బావుల మీద కూడా చేసుకోవచ్చు. ఈరోజు అడ్వాన్స్ టెక్నాలజీ మీరు అక్కడ రిజర్వాయర్ కట్టి నిజంగా 300 టీఎంసీల రిజర్వ్ నేనైతే అది అసాధ్యం అంటాను. ప్లస్ అంత కట్టడం కూడా అవసరం కాదు. ఆ! ఎందుకంటే ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ ఎన్‌జీటీ నుంచి అంత అది కూడా టైగర్ రిజర్వ్ ఫారెస్టే. తెచ్చుకోవడం సాధ్యం కాదు. అయితే ఒక 25, 30 టీఎంసీలు ఖచ్చితంగా సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ పెట్టుకోవద్దు అది. ఫీజిబుల్ చిన్నది పెట్టుకొని ఫ్లోటింగ్ సోలార్ పవర్. మీరు రిజర్వాయర్‌లోనే ఫ్లోటింగ్ పెడతాను. సోలార్ ప్యానెల్స్ పెట్టి పవర్ జనరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రెజెంట్ ఏదైనా టెక్నాలజీ ఉంది. కాలువ మీద మొత్తం పెట్టుకోవచ్చు. ఇప్పుడు అసలు ఏ ప్రాజెక్ట్‌లో చేస్తున్నారు ఇది ప్రెజెంట్? కాలువల మీద మనకి ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా 2, 3 చోట్ల పెట్టారు ఇది. పవర్ 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 జనరేట్ చేస్తున్నారు. పవర్ జనరేట్ ఓకే. చేస్తున్నారు. సోలార్ ప్యానెల్ ఐ థింక్ మనకు దగ్గరలో ఉన్న ప్రాజెక్ట్. హ్మ్. పేరు మర్చిపోయాను నేనది. సో, ఆ ప్రాజెక్ట్‌లో ఉంది. ప్రతి చోట చేయొచ్చు ఇది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు భారతదేశం మొత్తం గూడా సోలార్ పవర్ వైపు మూవ్ అవుతా ఉంది. ఓకే. సెంట్రల్ గవర్నమెంట్ దీనికి స్కీమ్ పెట్టి సబ్సిడీలు ఇస్తూ ఉంది. మన దగ్గర గూడా ఆంధ్రప్రదేశ్‌లో గూడా సోలార్ ప్యానెల్స్ మ్యానుఫ్యాక్చరింగ్‌కి ఒక సంస్థ కాంట్రాక్ట్ ఇచ్చున్నారు. సో, కరెంట్ గురించి ఎక్కువ వరీ కావద్దు. ఇక్కడ నీళ్ళంటూ దొరికితే దాని మీద మీరు ఎలాంటి వనరు ఖర్చు పెట్టినా అది తిరిగి దానికన్నా ఎక్కువే మనకిస్తుంది. సరే. ఇప్పుడు కీలకమైన ప్రశ్న నేను మెయిన్‌గా మీ దగ్గర నుంచి రాబట్టాలనుకున్న ప్రశ్న కూడా ఏందంటే,
మీరు చెప్పినటువంటి ఇప్పుడు ఈ ప్రాజెక్టు రూట్ గానీ, ఈ స్ట్రక్చర్ గానీ, ఇక తెలంగాణకి ఏ రకంగా సంబంధం లేదు. తెలంగాణలో కనీసం భూసేకరణ కూడా మనం చేయడం లేదు. మరి తెలంగాణ ఎందుకు అబ్జెక్షన్ చెప్తుంది? మొన్న హరీష్ రావు మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అంత ఫన్నీగా అనమాట. ఇది సీఎం రేవంత్ రెడ్డి దీని మీద అబ్జెక్షన్ చెప్పడం లేదు. వాళ్ళ గురువుకు గురుదక్షిణగా సమర్పిస్తున్నాడు దీన్ని అని చెప్పేసి. ఆమె కల్వకుంట్ల కవిత మీకు తెలుసు. మొన్ననే ఆమె ప్రెస్ మీట్ పెట్టి దీన్ని జరిపించే ప్రసక్తి లేదు అని చెప్పేసి. ఇంకా ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళ ఇరిగేషన్ మినిస్టరు ఆయన కూడా చాలా తీవ్రంగా చెప్పాడు. ఎట్టి పరిస్థితుల్లో మేము ఆ బనకచెర్ల ప్రాజెక్టుకు ఒప్పుకోము అని. ఇంకా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పాడు మేము అడ్డుకొని తీరుతామని. అడ్డుకొని తీరుతాం వాళ్ళు ఆ పని చేస్తున్నారు కూడా. ఇంతకుముందు రాయలసీమ లిఫ్ట్కు సంబంధించి వాళ్ళు ఇట్నే స్టేట్మెంట్ ఇచ్చారు. మనమేమో అంటే మేము రాయలసీమ లిఫ్ట్ కోసం జనాలంతా ఆశపడుతున్నారు, అది పనులు జరిగిపోతున్నాయి అనుకున్నాం, అది ఆగదులే అనుకున్నారు. కానీ వాళ్ళు ఆపే చివరి మూమెంట్కి అయినా సరే ఆపారు. అది ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు. దీంట్లో కూడా ఇప్పుడు వీళ్ళు క్లియర్గా ఇన్ని రకాల అబ్జెక్షన్లు పెడుతున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో అంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఖచ్చితంగా నాకు తెలిసి అపెక్స్ మీటింగ్ పిలిచొచ్చు త్వరలో. ప్రతిసారి కూడా ఇదే అపెక్స్ మీటింగ్ పంచాయతీ వెళ్ళడం, అక్కడ ఆగిపోవడం ఇదే జరుగుతుంది. సో ఈ ప్రాజెక్టుకు ఏమిటి తెలంగాణకు వచ్చిన అబ్జెక్షన్? మామూలుగా మనకు బచావత్ ట్రిబ్యునల్ ఉన్నప్పుడు 1973-74లో వచ్చినప్పుడు పైనుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు అంటే పుట్టే నాసిక్ దగ్గర నుంచి కానీ ఇటువైపు మహాబలేశ్వర వైపు నుంచి కానీ అంటే గోదావరి అయితే అటు, కృష్ణ అయితే మహాబలేశ్వర వైపు నుంచి చివరి ప్రాజెక్టు అంటే కృష్ణ మీద అయితే ప్రకాశం బ్యారేజీ, గోదావరి మీద ధవళేశ్వరం, అక్కడ వరకు లభ్యమైన నీటిని మాత్రమే పంచారు. ఆ కింద ఉన్న నీటిని ఎక్సెస్ వాటర్ అన్నారు. దాని మీద దిగువ రాష్ట్రాలకు పూర్తి హక్కులు ఇస్తాను అన్నాడు ఆయన. అంటే ఆ పైన ఎన్ని నీళ్ళు వచ్చినా కానీ దిగువ రాష్ట్రం అంటే ఆ రోజున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దాన్ని వాడుకోవచ్చు. అట్లాగే ధవళేశ్వరం కింద ఉన్నదాన్ని మనం వాడుకోవచ్చు. దానికి ప్రత్యేకమైన కేటాయింపులు ఇచ్చారు, కానీ ఎక్సెస్ వచ్చిన నీటిని మనం వాడుకోవచ్చు. ఇలా వాడుకుంటున్న టైంలో మొదట కర్ణాటక, మహారాష్ట్ర అభ్యంతరం చెప్పాయి. ఎప్పుడు అభ్యంతరం చెప్పాయంటే వీళ్ళు భవిష్యత్తులో గోదావరిని కృష్ణాకు మళ్ళించుకుంటారు, అప్పుడు మేము నష్టపోతాం, మీరు దిగువ రాష్ట్రాలు పూర్తి ఎక్కిస్తున్నారు కాబట్టి మేము నష్టపోతామని చెప్పి వాళ్ళు బచావత్ ట్రిబ్యునల్ అంటే అది 72-75 మధ్యలో పనిచేసిన ట్రిబ్యునల్ దాని మీద వాదించారు. అప్పుడు బచావత్ అడిగాడు, మీరు ఎలా చెప్తున్నారు గోదావరిని కృష్ణ తీసుకుపోతారు అని. అంటే సార్ కాటన్ అంటే బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడే అక్కడ సర్వే చేశారు, అక్కడి నుంచి నీళ్లు తీసుకెళ్ళాలి, ఇది చెన్నై కింది వరకు తీసుకెళ్ళాలని ప్లాన్ చేశారు, దీని మీద భవిష్యత్తులో కూడా చేస్తారు, ఆ ప్రతిపాదన ఉంది, కాబట్టి ఏం చేస్తారు అన్నప్పుడు ఆయన ఏమడిగాడంటే సరే మీరు అటు నీళ్లు తీసుకుపోయినప్పుడు వీళ్ళకి నీళ్ళు ఇస్తారు, ఎగువ రాష్ట్రాలకు నీళ్ళు ఇస్తాడని ఆయన అడిగాడు. ఆ రోజు అవసరమే, మరి ఏం చేస్తాము అంటే 80 టీఎంసీలు నీళ్ళు తీసుకుపోవడానికి అవకాశం ఉంది అక్కడ. సో 80 టీఎంసీలు గోదావరి నుంచి కృష్ణాకు తీసుకొచ్చుకున్నప్పుడు 45 టీఎంసీలు మాత్రం ఉమ్మడి ఆంధ్రాకు వస్తాయి, మిగిలిన 35 ఐ థింక్ 21 కర్ణాటక, 17 మహారాష్ట్రకు ఇద్దామన్నట్టుగా ఒక ప్రతిపాదన ఆ రోజు జరిగింది. అది రిపోర్ట్లో మళ్ళించినప్పుడు ఇది రాసుకున్నారు. ఆ రాయటానికి ఉన్న కారణం, అసలు చర్చలు వేయటానికి ఉన్న కారణం ఏంటంటే మనం సింగూరు ప్రాజెక్ట్ ఒకటి కడతా ఉన్నాం గోదావరి మంజీరా మీద, అంటే గోదావరి ఉపనది మంజీరా మీద కడుతున్నాం సింగూరు. గోదావరిలో కలిసే ప్రతి నది మీద ఎక్కడికక్కడ ప్రాజెక్టులు కట్టుకుంటూ పోతా ఉన్నారు, మాకు నీళ్లు తగ్గిపోతాయి, మీరు మాకు అవకాశం ఇవ్వట్లే, మేము కూడా కట్టుకుంటాం, మాకు వచ్చే ఉపనదుల మీద వాటి మీద మేము కూడా కట్టుకుంటాం కదా అంటే మీరు లభ్యత గురించి చెప్తున్నారు కదా. అప్పుడు ఈ చర్చ మొదలొచ్చింది దానికి. ఆ చర్చలో భాగంగా మనం దీన్ని ఒప్పుకున్నాం. ఇప్పుడు మన ఒరిజినల్ క్వశ్చన్ మనం బ్యాక్ పోయినప్పుడు ఎందుకు వాళ్ళకి అభ్యంతరము, ఇదే అభ్యంతరం అన్నమాట. ఆ నీళ్ళన్నీ కిందికి వచ్చిన మీయే, మేము వదిలితే కదా మీకు వచ్చింది, మేము కూడా పైన కట్టుకునే అవకాశం ఇస్తే మాకు మేము ఆపుకుంటాం కదా. కర్ణాటక ఇదే వాదంతో అది అప్పర్ భద్ర మీద ఈ మధ్య కడితే దానికి దుర్మార్గంగా కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయి హోదా కూడా ఇచ్చింది కదా, 5,000 కోట్లు దుర్మార్గంగా ఇచ్చింది కదా. ఎలాంటి అవకాశం లేని ప్రాజెక్టుకి కేవలం కర్ణాటక ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని 2023 ఎన్నికలు పెట్టుకొని ఇచ్చింది కదా. దానికన్నా ముందు అల్మట్టి జరిగినప్పుడు ఏమైంది, అల్మట్టి కూడా మనం నష్టపోయాం. అయితే ఒకటి రోజు వాళ్ళ హక్కు ఉంది కర్ణాటకకి, నేను చెప్పిన వాదన అక్కడ వర్తించదు. కానీ ఇక్కడ గోదావరి మీద బాబ్లీ వచ్చినప్పుడు ఏం చేశారు, మన వాదన ఒప్పుకొని మీరు గేట్లు తెరిచిపెట్టండి, ప్రాజెక్టు కూల్చడం అనేది సాధ్యం కాదు, ఈ సీజన్లో ఈ 3 నెలలు 4 నెలలు గేట్లు తెచ్చిపెట్టండి అని చెప్పారు అనమాట. కాబట్టి కింద నీళ్ళు మనం వాడుకుంటే ఎగువ రాష్ట్రాలకి ఏంటి బాధ అనేది సాంకేతికంగా సరైంది కాదు. సాంకేతిక ఏంటంటే మేము నీళ్లు వాడుకుంటే మీకు అసలు కిందికే రావు కదా, మేము వాడుకోలేకపోవడం వస్తున్నాయి, కాబట్టి మాకు ఇక్కడ వాడుకునే అవకాశం ఇవ్వండి అనే దాంతో ఈ వాదన మొదలవుతుంది.
బచావత్ మాత్రం ఏం చేశాడంటే దిగువకు వచ్చే నీళ్ళని మనకే ఇచ్చి, దిగువ రాష్ట్రానికి ఇచ్చి, ఒక్క డైవర్షన్ గోదావరి నుంచి కృష్ణా డెల్టాకు డైవర్షన్ అయిన నీళ్ళని మాత్రమే ఈ రేషియోలో పంచుకోండి. మనకి ఇవ్వడం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఉమ్మడి ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్. ఆ రోజు మనమే దిగువ రాష్ట్రం. ఇచ్చాడు అది. సో ఇప్పుడు అభ్యంతరం చెప్పడానికి మనం తప్పు పట్టకూడదు. ఎవరైనా వచ్చి దిగువని వాడుకుంటే మాది ఏంటంటే అది రాజకీయ విమర్శ అయితే తప్పితే ఇరిగేషన్ ఎక్స్పర్ట్‌గా ఆ మాట మనం మాట్లాడకూడదు. అయితే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి దీన్ని ఎలా చూడాలంటే నదుల అనుసంధానం అనే దాన్ని వీళ్ళు మొదలుపెట్టారు. ఇది సుందరయ్య గారు విశాలాంధ్రలో ప్రజారాజ్యంలో సమగ్ర నీటిపారుదల అని చెప్పి ఒక పుస్తకం రాసిన దాంట్లో ఉంది. బాలగోపాల్ సార్ రాసిన దాంట్లో ఉంది. ప్రతి ప్రభుత్వము మాట్లాడింది. వాజ్పేయి ప్రభుత్వంలో దీని మీద ఒక కమిషన్ వేశారు. గతంలో కూడా ఈ పట్టిసీమను కూడా ఇది అనుసంధానంలో భాగంగా చెప్పుకొనొచ్చారు. మరి ఈ ప్రాజెక్ట్ ఆపుతారంటే నిజంగా ప్రభుత్వం గనక సరిగా వెళ్తే ఈ ప్రాజెక్ట్‌ని ఆపటానికి తెలంగాణ ప్రభుత్వానికి కానీ, కేఆర్ఎంబీ అంటే కృష్ణా రివర్ వాళ్ళకి కానీ, గోదావరి బోర్డుకి కానీ ఎవరికీ కూడా హక్కు లేదు. ఇది ఒక సహజమైన హక్కు. నదుల అనుసంధానం భాగంలో మనం తీసుకొస్తున్నాం. ఇది ఒక సహజమైన హక్కు. మనం ఎక్సెస్ వాటర్ గురించే మాట్లాడుతున్నాం. ఏ రాష్ట్రానికి ఎంత వాటర్ ఉంది, ఎలా ఉందనేది చెప్తాం. పాలమూరు రంగారెడ్డిని ఆపమన్నారు. రాయలసీమ లిఫ్ట్‌ని ఆపమన్నారు. కానీ కాళేశ్వరాన్ని ఆపమనలేదే. కాళేశ్వరానికి ఏ అనుమతి లేదుగా. ఏ అనుమతి లేదు, మరి ఎందుకు ఆపమనలేదు? వాళ్ళు ఒకటే వాదన, మాకు కేటాయించిన నీళ్ళు ఇన్ని ఉన్నాయి, మేము ఇంతే వాడుకుంటే ఇలా వాడుకోగలుగుతామని చెప్పి వాళ్ళు సైంటిఫిక్‌గా ప్రూవ్ చేయగలిగారు. దానివల్ల దాన్ని ఆపడానికి లేకపోయింది. ఇదే వాదనతో మనం ముందుకు పోవచ్చు. రెండోది ఎన్‌జీటీ అప్రూవల్స్ కావాలి అంటే రాయలసీమ లిఫ్ట్‌కి ఎన్‌జీటీ అప్రూవల్స్ అవసరమా లేదన్న దాంట్లో నేను కూడా అవసరం లేదని చెప్పిన వాడిని. కానీ అది అవసరమని వాళ్ళు అడిగిన తర్వాత ఖచ్చితంగా మనం అప్పీల్‌కి పోవాలి దాని మీద. మొండిగా వాదన చేయకూడదు. గత ప్రభుత్వంలో జరిగిన పొరపాటు ఏంటంటే ఎన్‌జీటీ అన్ని సార్లు చెప్పిన తర్వాత కూడా దాని మీద ప్రాపర్‌గా ఏమంటారు ప్రొసీడ్ అయిపోయి అప్పీల్‌కి పోయి ఉంటే వస్తుంది. ఏ ఏ బాడీ కూడా ఏ గవర్నమెంట్ స్ట్రక్చర్ లేక కాన్స్టిట్యూషనల్ స్ట్రక్చర్ కూడా ప్రాజెక్టులు ఆపమని చెప్పదు. ప్రాజెక్టులు ఎప్పుడు కూడా నది దగ్గరే ఉంటుంది. నది ఎప్పుడు కూడా అడవిలోనే ఉంది. ఊర్లో లేదు కదా. అటు నుంచే తీసుకురావాలి. మరి అది అప్రూవల్ లేకుండా ఎలా తెచ్చుకుంటాం? అక్కడ మనం ఆ రోజు అనుకున్నది ఏంటంటే అక్కడ కొత్త ఆయకట్టు లేదు, కొత్త కెనాల్ తీయటం లేదు. ఉన్న దగ్గర మాత్రమే తీస్తున్నాం కాబట్టి దీనివల్ల కొత్తగా వచ్చే పొల్యూషన్ కానీ, కొత్తగా అడవికి జరిగే నష్టం లేదు కాబట్టి అవసరం లేదని భావించాం. అలా కాదు మీరు ఇచ్చి తీరాల్సిందన్నప్పుడు అప్రూవల్‌గా పోయి ఉంటే అది వచ్చి ఉండేదేమో. అది కంటిన్యూ చేసి ఉండొచ్చు. మరి ఈ కోస్తా నాయకులు అక్కినేని భవానీ ప్రసాద్ గారు కానీ, తర్వాత ఆయన శోభనాథేశ్వరరావు గారు, ఆయన ఇంతకుముందు మాజీ ఇరిగేషన్ మంత్రి కూడా. వీళ్ళెందుకు అబ్జెక్షన్ చెప్తున్నారు? అంటే వీళ్ళు మంచి ప్రాజెక్ట్ కాదంటున్నారు ఒకటేసారి. రాయలసీమకు నీళ్ళు వస్తాయంటే వీళ్ళకి వచ్చే అబ్జెక్షన్ ఏమిటి? వాళ్ళకి ఎలాగో సఫిషియెంట్ వాటర్ ఉన్నాయి. మీరు ఇంతవరకు మాట్లాడిన మొదటి అబ్జెక్షన్ ఏంటంటే దీని మీద నమ్మవచ్చా, నమ్మకూడదా? ప్రభుత్వం ఇంకో కొత్త డ్రామాకి ఏమైనా తెరదీసిందా? అటు ఏమంటారు అనుమతుల పరంగా, 2 ఆర్థిక పరంగా, 2 ప్రాక్టికల్‌గా ఈ మూడిటి ప్రాంతం సాధ్యమవుతుందా కాదని మీరు అడిగారు. దాని మీద మనం మాట్లాడాం. ఓకే. ఇప్పుడేది ఒక ప్రాంత నాయకులు ఈ ప్రాజెక్టు గురించి ఎందుకు నెగెటివ్ మాట్లాడుతున్నారు అనేది. ఓకే. ఈ ప్రాంతం గురించి ఖచ్చితంగా కృష్ణా జిల్లా రైతాంగ నాయకులు కానీ, కోస్తా జిల్లా నాయకులు నెగెటివ్‌గా మాట్లాడటం అనేది సమంజసం కానే కాదు. నేను ఒక మాటలో చెప్పాలంటే తెలంగాణకు నీళ్లు రావని ఎలా చెప్పారో, తెలంగాణ ఎగువ ప్రాంతంలో ఉంది కాబట్టి నీళ్లు రావని చెప్పే దానికి, వీళ్ళు ఈ నీళ్లు రాయలసీమ రావని చెప్పడానికి రెండింటి మధ్యలో తేడా లేదు. రెండూ ఒకటే. కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చి హైదరాబాద్‌కు పాలించే కేసీఆర్ అది ఆ వాదన అసమంజసం నిరూపించాడు. నిజంగా ఈ ప్రభుత్వం చేయదలుచుకుంటే వీళ్ళు చెప్తున్న వాదనలన్నీ కూడా ఏమంటారు బలం లేని వాదనలని చెప్పి ఈ ప్రభుత్వం నిరూపించవచ్చు. ఓకే. ఏమి కృష్ణానది వరకు నీళ్ళు వచ్చింది. కృష్ణానది నుంచి అటు తీసుకోవడానికి ఏం సమస్య? ఈరోజు ఉన్న టెక్నాలజీ ఏంటి? నేను చెప్తున్నాను ప్రభుత్వం డబ్బు పెట్టనలేదు. దీని మీద ఇన్వెస్ట్ చేయడానికి అనేక బ్యాంకులు ఉన్నాయి, అనేక ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఉన్నాయి. కొంతమంది లోన్ ఇచ్చేవాళ్ళు మీరు ఇంకా పీపీపీ మోడల్ దీంట్లో కూడా తీసుకురండి. నిర్మాణంలో కూడా అవతల మెయింటెనెన్స్ వాళ్ళకి ఇవ్వండి. కాలువల మెయింటెనెన్స్ వాళ్ళకి ఇవ్వండి. పవర్ జనరేట్ చేసుకొనివ్వండి. ఈ వాదన భవానీ ప్రసాద్ గారు గానీ, శోభనేశ్వర్ ఎవరన్నా గానీ అది సమంజసం కాదు. మీరు 100 కారణాలు చెప్పినా, టెక్నికల్‌గా 100 కారణాలు చెప్పినా, ఆ 100లో 10 కారణాలని పట్టిసీమకు అప్లై చేసి, పట్టిసీమ మంచి ప్రాజెక్టో, అర్థవంతం నిజవంతమని వాళ్ళనే తేల్చమని చెప్పండి. ఇంకా ఫర్దర్‌గా పోతే అంటే మనం దీంట్లో పొలిటికల్ కాంట్రవర్సీ వెళ్ళకూడదు. ఒక ప్రాంతంలో జరుగుతున్న ఒక రాజధాని నిర్మాణం గురించి మాట్లాడితే, మీరు ఇదే వాదన పోయి దాని గురించి చెప్పుకొని వస్తారా? ఓకే. కేవలం రాయలసీమకు నీళ్లు రావాలని చెప్పి ఒక ప్రభుత్వం ప్రకటించినప్పుడు మీరు ఆ స్థాయి లాజికల్ తీయాల్సిన అవసరం లేదు. మళ్ళీ రాయలసీమ నాయకులు ఎవరు కూడా దీని మీద నోరెత్తడం లేదు. అటు వైసీపీ నాయకులు కానీ, టీడీపీ నాయకులు కానీ ఈ సబ్జెక్ట్ అంటే ఈ అసలు ఈ ప్రాజెక్ట్‌ను ఆహ్వానిస్తున్నారా? వద్దంటున్నారా? కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. ఒక రకంగా లోతు స్థాయి చర్చ రాయలసీమలో జరగట్లేదు. ఆ! కృష్ణా జిల్లా రైతాంగ నాయకులు పెట్టినంత సెమినార్లు గానీ,
అవి గానీ రాయలసీమలో జరగట్లేదు. రాయలసీమ ఎప్పుడు కూడా కదిలించేవాడు ఒకడుండాలి. అది ఎవరు కదిలిస్తారనే దాన్ని కాలమే నిర్ణయిస్తుంది. అలా అనుకోవచ్చా? లేకుంటే ఎంతవరకు భ్రమలు లేరా మొదటి దశ ఎప్పుడు నిరాశావాదమా? అది నిరాశ అనేది మొదట కూడా ఉంటుంది. ఎందుకంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్, ఇంత భారీ ప్రాజెక్ట్ వస్తుందా? రాదా? ఎప్పుడైతుందిలే? ఎందుకు అవుతుందిలే? అనేది అది సహజంగా ఉంటుంది. అయితే ఇంత ఉద్యమ చరిత్ర ఉన్న తర్వాత అంటే మీరు కరువు బండ యాత్ర 1985 నుంచి మొదలుపెట్టిన తర్వాత రమణారెడ్డి గారి జనస్ఫూర్తి కావచ్చు, రాజశేఖర రెడ్డి, మైసూరారెడ్డి, ఆహ్, ఈ మధ్య కాలంలో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇంతమంది చేసిన తర్వాత అంత నిర్లిప్తత ఉండొద్దు. ఎవరో హ్మ్. ఒకరొచ్చి ముందొచ్చి దీని మీద ఆహ్వానిస్తూనో, వ్యతిరేకిస్తూనో ఏదో ఒక చోట చర్చ జరగాలి. ఎవరి వాదన వాళ్ళకి నిలబడుతుంది. ఇక్కడ ఇంకో మాట కూడా చెప్తాను. రాయలసీమ వాళ్ళు ఈ ప్రాజెక్ట్‌ని వ్యతిరేకించవలసిన అవసరం లేదు. ఇది అవుతుందో లేదో సమస్య లేదు. మీరు నిజంగా కట్టదలుచుకుంటే గోదావరి నుంచి కృష్ణా వరకు తీసుకొచ్చే పని కాదు. అది ఆల్రెడీ మీకు పోలవరం కుడి కాలువ ఉంది. మొదటి దశలో అదే కాలువ ద్వారా నీళ్లు తెచ్చుకుందాం. మొదటి దశలో మీరు పనులు మొదలుపెట్టాల్సింది కృష్ణా నుంచి రాయలసీమకు నీళ్ళు ఎలా వస్తాయో ఆ పనులు మొదలుపెట్టండి. అప్పుడు మేము నమ్ముతాం. మీకు చిత్తశుద్ధి ఉందని మేము నమ్ముతాం. ఇప్పుడు ఆ డిమాండ్ చేసి మొదలుపెట్టి మీరు రిజర్వాయర్ కడతారా? టన్నెల్ ఏస్తారా? ఏమొస్తే దీన్ని ఫైనల్ చేసి ఇక్కడ పనులు మొదలుపెట్టండి. అదే కదా! ఇప్పుడు బొజ్జ దశరథ రామరెడ్డి గారు గానీ, ఈవెన్ బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు, లేకుంటే ఆ పురుషోత్తం రెడ్డి గారు గానీ, ఎవరు వీళ్ళంతా రాయలసీమ మేధావులంతా ముందు సిద్ధేశ్వరము సాకారం చేసి, సిద్ధేశ్వరం ప్రాజెక్టు అంటే దాదాపు 50, 60 టీఎంసీల నీళ్లు నిలుపుకోగలిగినటువంటి ఆ సిద్ధేశ్వరం అలుగు అక్కడ కట్టిన తర్వాత అక్కడి నుంచి నీళ్లు మళ్లించుకునే అవకాశం ఉంటే చూసిన తర్వాత ఇంకో ప్రాజెక్టు తలపెట్టొచ్చు కదా అని. ఆ వాదన కరెక్టే. సిద్ధేశ్వరం లాంటి చిన్నదాన్ని వదిలిపెట్టి ఇంత పెద్దది ఎందుకు అంటున్నారు. హ్మ్. అది కరెక్టే. మీరు సిద్ధేశ్వరంని అడగండి. దానికి ఒక కేస్ స్టడీని, ఒక పాయింట్‌ని బిల్డ్ చేయండి. ఎందుకు సిద్ధేశ్వరం అవసరమో బిల్డ్ చేయండి. అది చేస్తూనే ఈ ప్రాజెక్ట్‌ని కూడా కంటిన్యూ చేయమనండి. హ్మ్. లేదా దీని మీద మీరు ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టుకున్నప్పుడు ముందు దానికి అనుమతులు తీసుకురండి. సిద్ధేశ్వరం కట్టాలంటే ఎగువనున్న 3 రాష్ట్రాల అనుమతులు కావాల్సిందే. మనం మాత్రమే కట్టలేము. టెక్నికల్‌గా తెలంగాణ భూభాగం మన భూభాగం మధ్యలో రావాలి కాబట్టి తెలంగాణ ఒప్పుకోవాలి దానికి. వెరీ సింపుల్ కదా! క క తెలంగాణకు కూడా ఖచ్చితంగా ఈ సిద్ధేశ్వరం ప్రాజెక్టు ద్వారా యూజ్ ఉంది. హ్మ్. ఇంకా ఆ రాష్ట్రాన్ని ఒప్పించుకోవడమే కదా! అది ఏం సమస్య? దాన్ని డిమాండ్ చేయొచ్చు. హ్మ్. మీరు ఖచ్చితంగా మాకు కావాల్సిన సిద్ధేశ్వరం ప్రాజెక్టు గురించి ముందు మాట్లాడండి. దాన్ని ఖచ్చితంగా మాట్లాడని డిమాండ్ చేయొచ్చు. దాని మీద ప్రతిపాదన తీసుకెళ్ళి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోవచ్చు. దీనికి అదనంగా ఈరోజు ఏదైతే మనకు ఐకానిక్ బ్రిడ్జ్ అని చెప్తున్నారో, మన సిద్ధేశ్వరం నుంచి అవును. ఇటు మన 1200 కోట్లతో చేస్తున్నారో, దాన్ని సమస్యలు. బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ చేయాలని చెప్పి సోమశిల దగ్గర బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ చేయాలని చెప్పి నేను 2022 నుంచి మాట్లాడుతున్నాం. అవును. మీరు దీని మీద మాట్లాడండి. హ్మ్. దానికేంటి వర్టికల్ గేట్స్ పెట్టుకుంటాం. అది టెంపరరీ రిజర్వాయర్ వస్తది. ఆ! దాన్ని మార్చుకుందాం. ఇవన్నీ అడగొచ్చు. అది అడగకూడదని డిమాండ్ కాదు. చేస్తూనే ఉన్నారు కదా రాజకీయ చేయాలి. నాయకులు. చేయాలి. ఇప్పుడు ఆ! ఇప్పుడు చేయటానికి ఒక ప్రాతిపదిక వచ్చింది. ఎందుకంటే ఒక పెద్ద ప్రతిపాదన గవర్నమెంట్ తీసుకొచ్చింది కాబట్టి, అయ్యా మీరు రాజకీయ పార్టీలతో పాటుగా కొందరున్నారు ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళు. వాళ్ళని కూడా పిలవండి. ఒక రౌండ్ టేబుల్ పిలవండి. మా ఆలోచనలు కూడా వినండి అని చెప్పి అడిగే అవకాశం ఉంది. అయితే దాన్ని ఎవరు ముందు పెట్టి నడిపించాలి? ఎవరో ఎందుకండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే, సీఎం చంద్రబాబు నాయుడు గారే దాని ఇనిషియేషన్ తీసుకోవచ్చు. ఈవెన్ 2019 నుంచి 2024 వరకు ఆ ప్రాజెక్టు గురించి ఎన్నోసార్లు డిమాండ్ చేసినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసలు స్పందించింది కూడా లేదు. కనీసం ఒక పత్రికా స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. దానికి సంబంధించి మేము సానుకూలమా, వ్యతిరేకమా అనేది కూడా చేయలేదు. ఇప్పుడు అదే రీతిలోనే చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్నారు. ముందు దీనికి సంబంధించి ఇప్పుడు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో ఆయనకు ఎంతో పలుకుబడింది. ఈయన ఈ చిన్న ప్రాజెక్టు రాయలసీమ కళల ప్రాజెక్ట్ ఇది. అక్కడ ఈ మధ్య గడ్కరీ వచ్చి అనౌన్స్ చేసిపోయాడు. ప్రపంచమే ఆశ్చర్యపోయే స్థాయిలో ఒక బ్రిడ్జిగా ఇది కడుతున్నాము, వంతెన కడుతున్నాము, తీగల వంతెన అని చెప్పేసి ఐకానిక్ బ్రిడ్జ్ అని ఏదో చెప్తున్నారు. మనకి దాని బదులు ఈ అలుగు ఇంకా దానికంటే ఇంకా ఒక 100 కోట్ల తక్కువ ఖర్చుతోనే అలుగు కట్టి దాదాపు 50 టీఎంసీల నీళ్లు కరువుసీమకు మళ్లిస్తే ఎంత బాగుంటుంది. దాని మీద చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ప్రజెంట్ సరే ఆయన ఇందుకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే స్పందించలేదు. ఇప్పుడు ఈయన ఎందుకు స్పందించడం లేదు? పలుకుబడింది కదా అన్న కేంద్రం. అధికార పార్టీ గురించి ఎందుకు స్పందించలేదని చెప్పి అడగటం అనేది ఉమ్, ఫలితం లేని చర్చ. ఉమ్, ప్రతిపక్ష పాత్ర, ప్రతిపక్ష పార్టీలు డెమోక్రసీలు ఎందుకు ఉండాలంటే ఇట్లాంటివి మాట్లాడటానికి. అది చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నా, జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నా కానీ అధికార పార్టీకి అది ఏ పార్టీ అయినా సరే తోలుమందమే. ఉమ్, అంత తొందరగా స్పందించం. వాళ్ళకి చాలా భారాలు ఉంటాయి, చాలా ప్రయారిటీలు ఉంటాయి. కానీ దాని మీద కొట్టి పని చేయించాల్సింది ప్రతిపక్షం. ఉమ్, అయితే రాయలసీమలో ఎంతో కొంత అదృష్టం ఏంటంటే ఒక 10-15 మంది వేరు వేరు పేర్లతో పనిచేస్తున్నారు. ఉమ్, వీళ్ళైనా ఒక జతగూడి, ఒక గుమికూడి దీని మీద మేము మాట్లాడతాం అన్నప్పుడు లోకల్గా ప్రెజర్ బిల్డ్ చేయగలిగితే ఖచ్చితంగా ప్రభుత్వం దాన్ని అడ్రస్ చేయాల్సిన పరిస్థితికి వస్తుంది. ప్రభుత్వమే స్పందించాలని మనం కోరుకోవద్దు. అది జనరల్గా ఏ ప్రభుత్వంలో కూడా జరగదు. మీరు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏం జరగదంటే ఇదే కారణం.
ఈ ప్రభుత్వం ఇదే కారణం. కానీ వీళ్ళని కదిలించగలిగిన శక్తి ప్రతిపక్షంకి ఉండాలి, ప్రజా సంఘాలకు ఉండాలి. ఎక్కడ లేని ప్రజా సంఘాలు కొంతలో కొంతన రాయలసీమలో ఉన్నాయి. ఒక 10 మంది, 20 మంది మాట్లాడగలిగే వాళ్ళున్నారు. వీళ్ళు రౌండ్ టేబుల్ యేసుకొని మాట్లాడుకుంటూ, మాకు ప్రయారిటీ ఇది, మా ప్రయారిటీ ఇదని చెప్పుకుంటూ, మేము దాన్ని వెల్కమ్ చేస్తాం. నేనైతే దాన్ని వెల్కమ్ చేయమని అందరికీ సలహా ఇస్తాను. దాన్ని వ్యతిరేకించొద్దు. దానికి కండిషన్‌లకు వెల్కమ్ చేయండి. ఏంటి? పోలవరం నుంచి కృష్ణా వరకు అది మొదటి దశలో పెట్టొద్దు. ఫస్ట్ ఫేజు ఇప్పుడు ఏదైతే ఎగ్జిస్టింగ్ పట్టిసీమ కుడి కాలువ ఉందో, పట్టిసీమ కాలువ ఉందో, ఆ కాలువనే వాడుకోండి. మొదటి ఫేజు ఇక్కడ బొల్లాపల్లి రిజర్వాయరు, ఇక్కడి నుంచి బాణాచర్ల పోవటం, దీన్ని మొదటి ఫేజ్ కింద పెట్టండి. అప్పుడు మేము నమ్ముతామంటారు. లేకుంటే ఏమైతదంటే, ఎవరు వ్యతిరేకించినా ప్రభుత్వం అనుకుంటే డబ్బులు తెచ్చుకొని పని మొదలుపెట్టేస్తది. ఎక్కడ మొదలుపెడుతదంటే, పోలవరం నుంచి కృష్ణా వరకు ఇంకో కాలువ వచ్చిందనుకోండి. ఆ తర్వాత డబ్బులు సరిపోలేదు, మీరు వ్యతిరేకిస్తే ప్రాజెక్ట్ ఆపిందనుకోండి. ఈ ప్రాజెక్ట్ పేరు చెప్పి పోలవరం నుంచి కృష్ణా నదికి ఇంకో కెనాల్ వస్తది. హ్మ్. దాన్ని మీరు అడ్డుకోలేరు. మీకు ఇబ్బంది లేదు, మేము నమ్మమంటే మీరు నమ్మకండి వదిలేయండి. మాకు కావాల్సినట్టు వాళ్ళు ఏమనుకుంటారు, అక్కడి నుంచి తీసుకొచ్చి ఇంకొకటి ప్యారలల్ కెనాల్ తెచ్చి ఇంకొక 4 పంటకేసుకోవటానికి లేదా స్థిరీకరణ కావాల్సిన నీటి వసతి వాళ్ళు ఏర్పరచుకుంటారు. మీరు మాత్రం ఈ ప్రాజెక్టు కరెక్ట్ అవునా లేదా, జరుగుతుందా లేదా అని ఆలోచించే క్రమంలో అక్కడ జరుగుతుంది. దీని మీద తెలంగాణ మళ్ళీ ఏం చేస్తదంటే, శ్రీశైలం నుంచి ఇంకొక వారం ముందే నీళ్లు తోడుకోవటం. మీరు ఆ నీళ్లు తెచ్చుకున్నారు కాబట్టి ఇప్పుడు జూన్ 2వ వారం, 3వ వారం ఎత్తున్నారు. ఈసారి మేలోనే నీళ్లు తోడటం మొదలు పెడతారు. డెడ్ స్టోరేజ్ తీసుకొస్తారు. అంతిమంగా నష్టపోయేది ఎవరు? మరి దిగువ రాష్ట్రమే. దిగువ రాష్ట్రం కాదు. హ్మ్. శ్రీశైలం మీద ఆధారపడి రాయలసీమ. రాయలసీమ అనుకున్నా. ఓకే. ఈ కోణంలో ఆలోచించకుండా దీన్ని వ్యతిరేకించడం వల్ల నష్టం లేదు. దీన్ని ఖచ్చితంగా ఆహ్వానించండి. మీరు కండిషన్ అడగండి. మొదటి దశ పనులు మా దగ్గర జరగాలి. అయితే ఇది మాత్రం మాకు సరిపోదు. మాకు కావాల్సిన సిద్ధేశ్వరం పెట్టండి, చిన్న ప్రాజెక్టు. గుండ్రేవల ఇవ్వండి. హంద్రినీవా ఇప్పుడు వైడనింగ్ లైనింగ్ అంటున్నారు. లైనింగ్ అనేది అవసరమే, కానీ అయితే లైనింగ్ కన్నా కూడా ముందుగా దాని కెపాసిటీ పెంచాలి. అది ఒరిజినల్‌గా 3250 క్యూసెక్కులు ఉంటే వాస్తవంలో 1800, 1900 కన్నా ఎక్కువ లిఫ్ట్ చేయలేకపోతుంది. అవును. దాన్ని పెంచండి. దానికి ప్యారలల్ కెనాల్ ఒకటి తీసుకురండి. దానికే కాదు, ఇది తుంగభద్రకు కూడా ప్యారలల్ కెనాల్ తీసుకురామని. ఇది మళ్ళీ ఇది ఎడతెగని ఇదేమంటారు, సినిమా అంతులేని కథ లాంటిదే. తుంగభద్ర ప్యారలల్ కెనాల్. అంటే తుంగభద్ర తుంగభద్ర నుంచి ప్రాజెక్టు కట్టిన రోజు నుంచి ప్యారలల్ కెనాల్ గురించి మాట్లాడుతూనే ఉన్నారు. అందరూ మాట్లాడినోళ్ళు ఏం లేరు. కానీ అది జరగలేదు, జరగదు కూడా. ఎందుకు జరగదంటే ఆ గవర్నమెంట్ ఒప్పుకోదు. కర్ణాటక గవర్నమెంట్‌లో ఉన్నదేంటంటే, వాళ్ళు ఏ పార్టీ అధికారంలో ఉన్నా గానీ, అది బీజేపీ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తారు. వాళ్ళు అంగీకరించరు దాన్ని. సరే వాళ్ళు అదే. ఇంకోటి ఏం చేస్తారు, మీకు అది కట్టాలంటే ఆ కింద అంటే మన సుంకేశ్వర రేగోని ఇంకో ప్రాజెక్టు, దాన్ని గూగుల్ బ్యారేజ్ ఏదో ఒకటి ఉంది. అక్కడ ఇంకోటి ఎంత వస్తుంది ఆ పేరు, నావెల్లా, అక్కడ ఇంకోటి కట్టుకుంటాం, దానికి పర్మిషన్ ఇవ్వండి అంటారు. అది కట్టుకుంటే మీ కేసీ కెనాల్‌కి నీళ్ళే రావు. సరే ఇప్పుడు గుండ్రేవులకైతే కర్ణాటక పర్మిషన్ అవసరం లేదు. గుండ్రే తెలంగాణతో సయోధ్యగా ఉంటే అయిపోయేది దానికి. అవును. ఏముంది, ఆల్రెడీ కిరణ్ కుమార్ రెడ్డి ఆ టైంలోనే 13 2013లో హ్మ్. ఆయన డిపిఆర్ ఇది చేశాడు, శాంక్షన్ చేశాడు. అవును. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు జస్ట్ ఎలక్షన్ల ముందర 2019 ఎలక్షన్ల ముందర 2019 ఫిబ్రవరిలోనో మార్చి 1వ తారీఖున శంకుస్థాపన అనౌన్స్ చేశారు. శంకుస్థాపన కూడా చేశాడు. అవును. ఇంకోటి లేటెస్ట్గా ఏంటంటే 4500 కోట్లతో అంచనా వెళ్ళింది ఇప్పుడు గుండెవల్ది. అది అతిగతి లేదు. అవును. సో ఇవి చేసుకోకుండా కొత్త వాటితో రాల్సిన చేసుకోకుండా అన్న పదాన్ని మార్చండి. ఇవి చెయ్యాలి. ఆ పెద్ద పని కన్నా ముందు చిన్న పనులు ఇవి కూడా చేయాలని అడగండి. ఇవి ఓకే. చేసుకోకుండా అంటే మీరు ఆ ప్రాజెక్ట్‌ని వ్యతిరేకిస్తున్నట్టుగానే, వ్యతిరేకిస్తే ఏం జరిగిందో కూడా చెప్తున్నాను కదా! అంతవరకు రెండో కెనాల్ వస్తది. అంతే. అంటే ఆ వ్యతిరేకత నష్టము కాదు. ఆ నష్టం శ్రీశైలం ద్వారా మీకు రాయలసీమకు జరుగుద్ది. శివరాచర్ల గారు అందరికీ అవగాహన ఉంది. మీరు చెప్పిన వాళ్ళే కాదు, ఇంకా చాలా మందికి అవగాహన. ఎవ్వరు కూడా అంటే అధికారంలో ఉన్నప్పుడు తమ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ప్రాజెక్టు సాకారం అయింది మాత్రం చూడడం లేదు. దానికోసమే ప్రతిపక్షం కదలాలి. ఉమ్. అధికారంలో ఉన్న పార్టీ అధికార పక్షం కదలలేదు కాబట్టి ప్రతిపక్షం కదలాలి. సో ఇప్పుడు ప్రతిపక్షం ఉండే 11 మంది ఉన్నా, ఎవరున్నా వీళ్ళు కూడా ఇప్పుడు ఎమ్మెల్యేలతో ఏం పని ఏముందండి? ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఉన్నారు. అంత గ్రౌండ్‌లో బలమున్న నాయకులే కదా! ఎన్నికలు ఓడిపోయి ఉండొచ్చు. 10,000, 20,000, 30,000 తేడాతో ఓడిపోయి ఉండొచ్చు. ఓకే. కానీ ప్రజానాయకులే కదా! బలమైన నాయకులే కదా! సో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయింది 6,000 ఓటుతో, అంతే కదా! ఓకే. పెద్దగా ఏముంది దానికి? అంటే ఈ ఉద్యమం ఇప్పుడు అంటే వీళ్ళు ప్రతిపక్షం తీసుకురావాల్సిన ఒత్తిడి ఈ ప్రాజెక్టు సాకారం చేయమనే దాంతోపాటు ఈ సిద్ధేశ్వరం రాయలసీమ హక్కులు మొత్తం కలిసి మాట్లాడండి. మాకు ఇవి కావాలి, ఇవి కూడా చేయండి. వీటి మీద చర్చ తీసుకురండి. సంబంధిత రాష్ట్రాలతో మాట్లాడండి, కర్ణాటకతో మాట్లాడండి, తెలంగాణతో మాట్లాడండి. మన ఎందుకు అసలు చిల్లమే లేదు నాయకుల్లో? ఇక దానికి నేను ఇక్కడ కూర్చొని ఏం చర్చ చేయగలుగుతాం? ఓడిపోయిన దిగులతో ఉండొచ్చు, ఇది అయినప్పుడు చూద్దాంలే అని చెప్పి ఇంకొక ఆలోచనతో ఉండొచ్చు. ఓకే సార్. చాలా విషయాలు, ఎస్పెషలీ ఈ పోలవరం బాణకచెర్ల ప్రాజెక్టు అసలు సాధ్యమా కాదని చాలామందికి డౌట్లు ఉన్నాయి. ఒక్క మాట చెప్తాను మనం ముగించే ముందట.
బ్రిటిష్ గవర్నమెంట్‌లో గూడా కృష్ణా పెన్నార్ అని ఒక ప్రతిపాదన ఉంది. 1951లో. ఆ! అంతకన్నా ముందే ఉంది. ఉమ్, ప్రతిపాదన ఉంది. 51లో కూడా ఒక సర్వే చేశారు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో గూడా. ఉమ్. ఆ రోజు వ్యతిరేకించింది మీ చుట్టుపక్కల ప్రాంతం వోళ్ళే. నాకు- మీ మీ ఆత్మకూరు, నందికొట్కూరు ఈళ్ళే వ్యతిరేకించింది. మా నీళ్లను మద్రాసు తీసుకుపోతారా అని. అవును. కానీ ఏమైంది? మెయిన్గా కమ్యూనిస్టుల నాయకత్వంలో ఆ ఉద్యమం ఎందుకంటే జరిగింది. ఆ రోజు బలమైన నాయకులు ఉన్నారు కాబట్టి ప్రతిపక్షం మీరు కమ్యూనిస్టులు అన్నా గానీ ఆ రోజు ప్రతిపక్షం వాళ్ళే. ఓకే. అధికార పార్టీ వ్యతిరేకంగా చేయలేదు. ప్రతిపక్షం వాళ్ళే ఉన్నారు కాబట్టి చేసినారు. కానీ ఏమైంది అది? తర్వాత వచ్చే వచ్చే నందికొండ అని అవును. పాటలు కూడా మన రాయలసీమలో. ఆయన మైదుకూరులో ఒక ఆయన పాడతాడు. మైదుకూరు కూడా నీళ్ళు వచ్చినాయని, ఆ, వస్తాయని. కానీ ఏమైంది తర్వాత అంతమంది వ్యతిరేకించి కృష్ణా పెన్నార్ పక్కన పడింది. అదేమైంది? నందికొండ దగ్గర నాగార్జున సాగర్ అయింది. నష్టపోయింది ఎవరు? మొత్తం రాయలసీమ మొత్తం అన్ని అదే. హక్కులే ఆ, తర్వాత శ్రీశైలం కట్టినప్పుడు కూడా దీన్ని కృష్ణా పెన్నార్ ప్రాజెక్టు కాకుండా శ్రీశైలం ప్రాజెక్టు కట్టడం వల్ల మళ్ళీ ఇంకోసారి నష్టపోయింది. అవును. అలాంటి నష్టము, చారిత్రక తప్పిదము పోలవరం బనకచెర్ల మీద చేయకండి. ఉమ్. మీరు అడ్డుకున్న ఇష్టపడకపోయినా చంద్రబాబు నాయుడు కట్టాలనుకుంటే దాన్ని కృష్ణా నది వరకు తీసుకొచ్చి ఆపుతాడు అంతే. నీళ్లు మాత్రం వస్తాయి, మీకు రావు, వాళ్ళకి వస్తాయి, అంతే తేడా. చాలా విషయాలు నాకు తెలిసి వచ్చాయి. నాతో పాటు వీక్షకులు కూడా కొంత ఎస్పెషల్లీ ఈ పోలవరం మనకు తెలియనటువంటి ఒక కన్ఫ్యూజ్డ్ ప్రాజెక్టు గురించి మీరు చాలా విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు.